అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో రెండు అద్భుతమైనటువంటి విషయాలు అయితే తెలుసుకుందామండి. స్త్రీలు మరియు పురుషులు చాలామంది చేతికి దేవుడి బొమ్మ అన్నది ఉన్నటువంటి ఉంగరాలు కూడా ధరిస్తూ ఉంటారు కదా, అంటే పెట్టుకుంటూ ఉంటారు కదా. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా చేతికైతే అమ్మవారు కావచ్చు, అలాగే లక్ష్మీదేవి కావచ్చు, అలాగే వెంకటేశ్వర స్వామి కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, ఇలాంటి దేవుడి యొక్క ప్రతిరూపాన్ని మనం ధరించేటప్పుడు ఉంగరం పైన ముద్రించి చేతికి అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. పైన దేవుడి బొమ్మ ఉన్నటువంటివి చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా పెట్టుకుంటూ ఉంటారు. దేవుడి రూపం ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమాన్ని పాటించాలి, ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా, నెలసరి ఉన్నవాళ్ళు, ఏటి సూతకం ఉన్నవాళ్ళు ఈ దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి వేసుకోవచ్చా, అదే ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి, ఏ వేలుకు ధరించాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో, అదేవిధంగా స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి, ఏ రంగులో ఉన్నటువంటి గాజులను ధరించాలి, ధరిస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమ నిష్టల్ని పాటించాలి, విరిగిపోయేటటువంటి లేదా పగిలిపోయినటువంటి గాజుల్ని ఏం చేయాలి అనేటటువంటి విషయాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలామంది దేవుడి బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలని చేతికి ధరిస్తూ ఉంటారు కదా. దేవుడి బొమ్మలు ఉంగరాలు నిరభ్యంతరంగా ధరించవచ్చండి, ఎటువంటి తప్పు కూడా ఏం లేదండి. భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఇలా భగవంతుడిని ధరిస్తూ ఉంటారు. అలా ధరించడం మంచిదే, అంతేకాని దెయ్యాల బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలు, లవ్ గుర్తులు ఉన్నటువంటి ఉంగరాలు ఎటువంటి ధరించకుండా దేవుడి బొమ్మను ధరించడమే శుభప్రదం. కానీ ఇలా ఉంగరం చేయించుకొని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటును కూడా ధరించకూడదు. ముందు ఉంగరాన్ని శుద్ధన్నది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. ఇదే మనకు తెలియదు కదా. పరిషత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాన్ని ఇచ్చాడు, కొన్ని చోట్ల ఉండమని అవకాశం కూడా ఇచ్చాడు. అందులో ఒకటి బంగారం కూడా. బంగారు నగలు మనం ఇంటికి తెచ్చిన తక్షణమే చక్కగా శుద్ధి చేయాలి. శుద్ధి అంటే ఎలా చేయాలంటే, కాస్త నీళ్ళు తీసుకొని కాస్త పసుపు వేసి ఒక తులసి దళం అందులో వేసి ఆ పసుపు నీళ్ళలో బంగారాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత పాలతో కడగాలి. పాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమ్మవారిని లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయం శ్రీరంగదామేశ్వరం దాసి భూత సమస్త దేవత అని లక్ష్మీదేవిని ప్రతినిత్యము మనం నమస్కారం చేస్తాం కదా. క్షీరసాగరంలో నుండి లక్ష్మీదేవి పుట్టింది, అమ్మవారు పాలలో ఉంటుంది కాబట్టి ఆ పాలతో కడిగినటువంటి ఆ కలి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ముందు పసుపు నీళ్ళలో కడగాలన్నమాట. ఆ తర్వాత పాలలో శుద్ధి చేయాలి. ఆ తర్వాత మంచినీళ్ళలో కడిగి ఎక్కడైనా దేవాలయంలో భగవంతుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయించుకొని ఆ తర్వాత ధరించడం మంచిది. మీరు నెక్స్ట్ అయినా గాజులైనా అలాగే ఎలాంటి నెక్లెస్లైనా గాజులైనా ఉంటాయి కదా బంగారవి, వడ్డానమైన ఎలాంటి బంగారు ఆభరణాలైనా సరే శుద్ధి చేసుకొని ముందు భగవంతుడి దగ్గర పెట్టి తర్వాత దేవాలయాన్ని తీసుకుని వెళ్ళి పూజించడం కుదరకపోతే మీ ఇంట్లో చక్కగా మీ ఇష్టదైవం ముందు ఈశ్వర స్వామి కానీ అమ్మవారు కానీ ఎవరి దగ్గరైనా సరే చక్కగా పూజ చేసుకొని దేవుడి పాదాల దగ్గర పెట్టుకొని తర్వాత ధరించడం చాలా శుభప్రదం అండి. చాలామంది ఉంగరం ధరించేటప్పుడు ఒక పొరపాటు అయితే చేస్తూ ఉంటారు, దేవుని తల కిందగా ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదండి, అది చాలా తప్పు. మనం ఏ వేలుకు పెట్టుకుంటున్నామో దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి, తల పైకి ఉండాలన్నమాట. అంటే మనం ఎలా నేర్చుకొని ఉన్నాము భగవంతుడు కూడా అలాగే ఉండాలి. కొంతమంది తలకెందుకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఇలా ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. ఎప్పుడు కూడా దేవుడు ఇలానే ఉండాలి. మనం ఎప్పుడు చెయ్యి కూడా ఇలా కిందకి పెట్టుకుంటాం, కానీ ఇలా పైకి పెట్టుకోవడం కదా, ఇలా పైకెత్తినప్పుడు తలకిందులు అవుతుంది దేవుడి రూపం. అలా కానీ ఎప్పుడు మనం చేయకూడదు. కిందకి పెట్టి ఉంటాం కాబట్టి భగవంతుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి. దేవుడి ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు, అది చాలా తప్పు. తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ ఉంటాం అన్నమాట. దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చేతికి ధరిస్తూ ఉంటారు కదా, అలా ధరించకూడదు. ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమ చేయిని వాడుతూ ఉంటాం కదా, దేవుని అగౌరపరిచినట్లు అవుతుంది. అది మహా అపరాధం అండి. ఎడమ చేతికి ఎప్పుడూ కూడా ధరించకూడదు, కుడి చేతికి మాత్రమే ధరించాలి. ధరించినప్పుడు
మనం మాంసాహారం తినేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేయాలన్నమాట. అలాగే నెలసరి అయిపోయినా 5వ రోజు తలస్నానం చేసుకొని మళ్ళీ ఉంగరాన్ని ధరించవచ్చు. మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలానే కలుపుతూ ఉంటారు కదా. వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఈ మాంసాహారం కలిపేటప్పుడు అది వాళ్ళని నివేదన చేసినట్లు అవుతుంది. అది మహా అపరాధం అండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మాంసాహారం తినేటప్పుడు దేవుడి యొక్క ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేయాలన్నమాట. అదేవిధంగా మహిళ ఉన్నప్పుడు మనకి మహిళ ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా భగవంతుడి ఉంగరం చేతికి ధరించవచ్చా అని నిరభ్యంతరంగా ధరించవచ్చు అండి. ఎటువంటి పొరపాటు కూడా ఏం లేదు. ఏటి సూత్కంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా ధరించవచ్చు. స్త్రీలు రజస్వల దోషం ఉన్నప్పుడు ఆ భగవంతుడి ఉంగరాన్ని తీసి పక్కన పెట్టాలన్నమాట. మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత చక్కగా పసుపు నీళ్ళలో పాలలో కడిగి మళ్ళీ భగవంతుడి పాదాల దగ్గర పెట్టుకొని కళ్ళకు నమస్కరించుకొని అందరికీ మళ్ళీ ధరించడం చాలా శుభప్రదం. స్త్రీలు ఎప్పుడు కూడా పంచమాంగళ్యాన్ని ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు తాళపత్ర నిధి చెప్తుందన్నమాట. స్త్రీలు ఎప్పుడు 5 వస్తువులను ధరించాలి. సువాసినీలు అంటే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, మెట్టెలు, మాంగళ్యం, 5 వస్తువులు. గాజులు కూడా అతి ముఖ్యమైనది. చేతికి ఆడవాళ్ళు గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలి. ఇష్టాన్ని పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఆడవాళ్ళు మట్టి గాజులు కలపకుండా బంగారు గాజులు ఎప్పుడు కూడా ధరించకూడదు. బంగారు గాజులతో పాటు 2 మట్టి గాజులు కూడా ధరించాలి. మట్టి గాజులు అంటే లలిత పరమేశ్వరికి, పార్వతీదేవికి చాలా ఇష్టమండి. కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం 2 అయినా మట్టి గాజులు ధరించాలి. పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరులు కూడా బంగారు గాజులు ధరించేవాళ్ళు. ఋషిపత్నులు, అరుంధతీదేవి, అనసూయాదేవి, ఇలాగే సావిత్రి, నర్మదా వీళ్ళందరూ కూడా మట్టి గాజులు ధరించేవాళ్ళు. చెప్పాలంటే బంగారు గాజుల కంటే శ్రేష్టమైన మట్టి గాజులు. స్త్రీలు ప్రతినిత్యము కూడా మట్టి గాజులు ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇక ఆడవాళ్ళు ఏ రంగులో ఉన్న గాజులు ధరించడం శుభప్రదం అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు, పసుపు రంగులో ఉన్నటువంటి గాజులు, ఎరుపు రంగులో ఉన్నటువంటి గాజులు ధరించడం చాలా శుభప్రదం అండి. ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి, లలితాదేవికి చాలా ఇష్టం. అమ్మవారికి భక్తులు ఆకుపచ్చ రంగులు ధరించడం, లక్ష్మీదేవికి పసుపు రంగు గాజుల కన్నా ఎరుపు రంగు గాజులన్నా చాలా ఇష్టం అండి. అలాగే గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులన్నా, ఎరుపు రంగు గాజులన్నా, పసుపు గాజులన్నా చాలా ప్రీతికరం అన్నమాట. వాటిని ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇక చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కాలేజ్కి వెళ్ళేటటువంటి అమ్మాయిలు కూడా తెల్లని గాజులను ధరించడం చాలా మంచిదండి. సరస్వతీదేవికి తెలుపు అంటే చాలా ఇష్టం. కాబట్టి తెల్లటి గాజులు అంటే విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతీమాత అనుగ్రహం కలుగుతుందని తాళపత్ర నిధి అనేటువంటి గ్రంథంలో మనకు పెద్దలు కూడా చెప్పారన్నమాట. ముఖ్యంగా గాజులు గురువారం ధరించడం చాలా శుభప్రదం. గురువారం ధరించినట్లయితే, కొత్త గాజులను ధరించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా వారం రోజు ఎటువంటి పరిస్థితిలోనూ స్త్రీలు గాజులను ధరించకూడదు. గురువారం గాజులు ధరించడం చాలా మంచిది. ఇక కావాలంటే సోమవారం, బుధవారం, శనివారం గాజులను ధరించవచ్చు, మార్చుకోవచ్చు. అంటే ఈ గాజులను తీసేసి వేరే గాజులు వేసుకోవచ్చు. గాజులు వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని అయితే పాటించాల్సి ఉంటుంది. పసుపు రాసి ఆ పసుపు దారాన్ని చేతికి కట్టుకొని అప్పుడు మాత్రమే గాజులు తీసేయాలన్నమాట. పూర్తిగా గాజులు తీసేయకూడదు. చాలామంది బట్టలు ఉతికేటప్పుడు పూర్తిగా గాజులు తీసేసి ఉతుకుతూ ఉంటారు. పగిలిపోతాయని అలా చేయకూడదనమాట. ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా 2 చేతులకే కట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమండి. అలా చేయకపోతే ఆర్థిక సమస్యలు అనేవి మీకు పెరిగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. భార్యాభర్తలకు విపరీతమైన కలహాలు అనేవి పెరిగిపోతాయి అని మనకి తాళపత్ర గ్రంథాలు అలాగే మన పెద్దలు కూడా చెప్పి ఉన్నారు. ఈ నియమాలు అయితే మీరు తప్పకుండా పాటించాల్సి ఉంటుందండి. గాజులు చిట్లిపోయినా, పగిలిపోయినా తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. అలా పొరపాటును కూడా వేయకండి. ఇంతవరకు మీ చేతికి ఉన్నటువంటి గాజులు ఎంత పవిత్రమైనవి, సాక్షాత్తు మీ భగవంతుడి దగ్గర పెట్టి పూజించి మీరు ధరించినవి కదా. గాజులు పగిలిపోయినటువంటి, చిట్లిపోయిన 3 సార్లు ఎవరు తొక్కినటువంటి ప్రదేశంలో కానీ, నదిలో కానీ, చెరువులో కానీ వేయడం చాలా మంచిదండి. అంతేగాని డస్ట్బిన్లో కానీ, అలాగే తొక్కేటటువంటి ప్రదేశాల్లో కానీ వేయడం చాలా తప్పండి. మనకు పెద్దలు చెప్పే ఉన్నారు ఆల్రెడీ. ఎందుకంటే ఇలా చేస్తే చాలా అరిష్టం కూడా జరుగుతుందనేసి. మీరు ఇలాంటి పొరపాటు అసలు చేయకండి. అలాగే ఒక డజన్ గాజులు ధరిస్తే చాలా మంచిదండి. మీ చేతికి 6 గాజులు లేదా 6 డజన్ గాజులైనా ధరించడం చాలా మంచిదండి.
ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడం ఎక్కువగా అలవాటైపోయింది. కనీసం అర డజన్ గాజులైనా ధరించడం చాలా మంచిదండి. ఈ చేతికి 2 గాజులు, ఆ చేతికి 2 గాజులైనా ధరించండి. ఒక్కొక్క బంగారు గాజు వేసుకున్నారు అనుకోండి, 2 మట్టి గాజులైనా వేసుకోండి, లేదా 4 మట్టి గాజులైనా వేసుకోండి. చాలా మంచిదండి. మీరు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి 4 గాజులు కొనివ్వమని, మట్టి గాజులు అని అడగండి. మీరు పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి మట్టి గాజులు కొని తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది. కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్ళకు కూడా లక్ష్మి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. పుట్టింటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి గాజులు తీసుకుని రావడం చాలా శుభప్రదం. ముఖ్యంగా మీరు ధరించిన గాజుల్ని తీసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే 4 గాజులు ఉంటే కొన్ని తీసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. స్నేహితుల కింద నువ్వు వేసుకొని నాకు ఎక్కువైపోయాయి అనేసి చుట్టాలకైనా బంధువులకైనా ఇలాంటి పొరపాటు అయితే అసలు చేయకూడదండి. మీరు ధరించిన బంగారు గాజులైనా మట్టి గాజులైనా తీసి వేరే ఆడవాళ్ళకి ఇస్తే మీ సౌభాగ్యాన్ని వేరే ఆడవాళ్ళకి పంచి ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మీరు ధరించినటువంటి మంగళ్యాన్ని, మీరు ధరించినటువంటి పూలు, గాజులు, బొట్టు వేరే వాళ్ళకి పొరపాటును కూడా ఇవ్వకూడదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. కొంతమంది స్త్రీలు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ఒక చేతికే గాజులు వేసుకుని మరో చేతికి వాచి పెట్టుకుంటూ ఉంటారు. అలా చెయ్యకూడదు. ఒంటి చేతికి ఎప్పుడు ఉండకూడదు. 2 గాజులు చేతులకి ధరించడం చాలా మంచిది. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. కానీ స్టీల్ గాజులు, ఇనుప గాజులు, ప్లాస్టిక్ ఇలాంటివి ధరించకూడదు. ఇనుపు దరిద్రానికి హేతువు. ఇనుప గజ్జల తల్లి అని కూడా అంటారు కదా, దరిద్ర దేవత అని. ఇలా ధరిస్తే ఆర్థిక సమస్యలు కలుగుతాయి కుటుంబంలో. కాబట్టి ప్లాస్టిక్ గాజులు, రబ్బర్ గాజులు, నీలిరంగు గాజులు, నల్లని గాజులు ధరించడం మంచిది కాదు. నీలిరంగు అంటే శనీశ్వరికి ఇష్టం కాబట్టి కలి దోషం చుట్టుకుంటుంది. రేపు ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందామండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్